నమస్తే అండి, వెల్కమ్ టు నీరజ్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము ఈరోజు మ్యాంగో పికిల్ చేస్తున్నాము. అది కూడా మా అమ్మ చేతితో చేస్తున్నది. సూపర్ అంటే సూపర్ గా చేస్తుంది మా అమ్మ పచ్చడి. ఇది అల్లం పచ్చడి మేము చేసేది. మా ఇంట్లో అందరూ అల్లం పచ్చడే, మేము చాలా సంవత్సరాల నుండి మేము అల్లం పచ్చడే చేసుకుంటాం. ఎప్పుడైనా ఆవకాయ పచ్చడి అంతగా ఇష్టపడరు ఎవ్వరు. అందు గురించి అల్లం పచ్చడే చేస్తున్నాము. అమ్మ, ఇవి ఏం కాయలు అంటారు, ఏంది సంగతి అన్ని అందరికి చెప్పేసి మన ఆడియన్స్ కి. పచ్చడి పెట్టేది కాయ గట్టి ఉంటది, మెత్తగా ఉండదు. ఆ కాయ గట్టిగా ఉంటే అది మంచిగా తెచ్చుకొని నీట్ గా రుచుకోవాలి. ఇంట్లో అందరూ శుభ్రంగా ఉండాలి, మంచిగా స్నానం చేసుకొని తొక్కులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పెట్టుకుంటాం కదా, సంవత్సరం అంతా మంచిగా ఉంటది. దీనికి అంటు ముట్టు ఏదైనా పడ్డా కానీ తొక్కు బాగుండదు, ఖరాబ్ అయిపోతుంది, నలుపు అవుతుంది. ఇక నలుపు అయితే దానికి మనం ఎట్లా అంటాం కదా, ఇప్పుడు తెల్లకాయ ఇట్లా ఈ కాయలు ఎట్లా కొబ్బరి లెక్క ఉంటాయి. ఈ కాయ ఇటువంటి కాయ అయితేనే తొక్కు నీళ్ళ పడుతుంది పచ్చడి. ఈ పచ్చడి కాయ ఇట్లా గట్టిగా ఉండాలి, తెలుపు ఉండాలి. ఎరుపు ఉంటుంది చూడు, మెత్తబడుతుంది జల్లి, అది మళ్ళా కొంచెం కొన్ని రోజులకే నలుపు అవుతుంది. మంచి గట్టిగా ఉండాలండి. మంచిగా చిన్న రసాలు తీసుకున్నాం మేము, గట్టిగా ఉండాలి. ఆ కాయ మామిడికాయ బాగుంటేనే మనకు పచ్చడి కూడా సంవత్సరం అంతా నిలువ ఉంటది అని చెప్తుంది అమ్మ. అంటే ఇట్లా గట్టిగా ఇట్లా ఇట్లా గ్రీన్ కలర్ లో మంచిగా ఉండాలి. ఇవి మనం మంచి ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, నీట్ గా బట్టతో చూసుకోవాలి. అన్ని మనము ఇట్లా క్లీన్ గా ఇట్లా మొత్తం చూసుకోవాలని చెప్తుంది అమ్మ. దీంట్లో ఒక పొర ఉంటదండి, ఈ పొర మొత్తం ఇట్లా తీసేసేయాల మనం. ఇగో ఈ పొర ఉన్నది అనుకోండి, మొత్తం పచ్చడి పాడైతుంది అని చెప్తుంది అమ్మ. మంచి మనం క్లీన్ చేసుకొని ఇగో ఇట్లా క్లీన్ చేసుకోవాలి మొత్తం నీట్ గా మంచిగా. అంటే ఒక రోజు మొత్తం పచ్చడికి మనం స్పెండ్ చేయాలి అంతే. ఇక అన్ని పొల్లు అవన్నీ ఎంచుకొని మనం ఊరుకుంటాం. మళ్ళా అన్ని ఇప్పుడు రెడీమేడ్ ఏమన్నా తీసుకొని వచ్చి ప్యాకెట్స్ ఏమన్నా వేస్తా అంటే అట్లా ఒప్పుకోదు అమ్మ. అన్ని అప్పటికప్పుడు అన్ని తీసుకొని అన్ని మంచి డ్రై రోస్ట్ మంచిగా వేయించుకొని అన్ని పొళ్ళు కొట్టి అన్ని పక్కన పెట్టింది. అవన్నీ మీకు చూపిస్తాను నేను. ఇవి క్లీన్ చేసినాక బొట్టెందుకే అయ్యో వెతిటప్పుడు పెట్టుకోవాలి. అవునా, పచ్చడి ముందు పెట్టేటప్పుడు ఈమె లక్ష్మీదేవి పచ్చడి అంటే. ఇప్పుడు ఇవన్నీ నీట్ గా చేసుకున్నాం బట్టతోటి. ఇవన్నీ జిడి గింజలు అన్ని జిడిలో తీసేసినాం. ఇట్లుంటాయి. చాలా సేపు మేము క్లీన్ చేసినాం అండి. ఎందుకంటే ఇలా అంటే తడి అసలు ఎక్కడ మనకు ఒక తడి చుక్క ఇట్లా తగలొద్దు పచ్చడికి. తడి తగిలిందంటే పాడైతుంది పచ్చడి, అంతే కదమ్మా. ఇప్పుడు ఇది 25 కాయలు కదా, 25 దానికి 3 పావు కారం వేయాలి. 3 పావు అంటే పావు కేజీ తక్కువ 1 కిలో కారం వేయాలండి. ఇలా 25 కాయకి పావు కిలో తక్కువ 1 కిలో వేసుకోవాలా. అది కారం వేస్తున్నాం మేము 3 మ్యాంగో. ఇది హాఫ్ కేజీగానే ఇంకా పావు కిలో. అదే ఎవరికి తెలుసు. 3 పావు కేజీలు అండి, అంతేనా? 3 పావు కేజీలు. అయితే ఇందులో పచ్చడి కారం వేస్తేనే పచ్చడి బాగుంటదండి. ఇప్పుడు మనం నార్మల్ గా మనం ఇంట్లో కూర కారం వేసుకుంటాం కదా, కారం ఎక్కువైపోయి మనకు తింటే కూడా మండుతుంది కడుపులా. అట్లా అందుకని పచ్చడి ఇదైతే సంవత్సరం అంతా మంచి మంచి రెడ్ కలర్ లో బాగుంటది పచ్చడి. తినడానికి కూడా ఇష్టపడతారు. ఎవరైనా ఇదే వాడాలి, వేరేది వాడకపోదు, మంచిగా ఉంటది. అంటే మనం ఎప్పుడు వాడుకున్నా గానీ పచ్చడి కారం వేస్తేనే పచ్చడి బాగుంటదండి, లేకపోతే నల్లగా అయిపోతుంది అంటుంది అమ్మ. ఎక్కడదామా 50 ఏళ్ళు అవుతుంది ఇదే వాడుతున్నాం. అప్పటి నుండి ఉండే ఈ బ్రాండ్ ఇదే వాడతాం. అప్పుడు ఉండే ఎందుకు ఉందా ఇది? అంటే ఆ కాయలు ఇవే దొరుకుతుండే, పట్టిస్తుండే. కంపెనీ అయితే రెడీమేడ్ దొరుకుతుంది. అదే పచ్చడి కాయలు కూడా వస్తాయండి. ఇప్పుడు మనం అప్పటికప్పుడు అదేంది దాన్ని ఏమంటారు, బ్యాగడి కాయలు లెక్క ఇట్లా ఉంటాయి చూడండి వెడల్పు. ఆ కాయలు దంచిపిస్తారు అది పచ్చడికి. అప్పుడు ఈ సేమ్ ఇట్లానే ఉంటది అది కూడా. అది పచ్చడి కాయలు అంట అవి. అప్పుడు వీళ్ళు దంచిపిచ్చి చేస్తుండే. అది మీరు ఇప్పుడు ఇది రెడీమేడ్ తయారైపోతుంది అట్లా. ఇప్పుడు నీట్ గా తయారైపోతుంది, ఏం కష్టం లేకుండా. అదే అన్ని రెడీమేడ్ అయిపోయినాయి. రెడీమేడ్ పొళ్ళు పోసుకుంటారు కానీ అది రుచి ఉండదు. ఇప్పుడు మనం ఇంట్లో అన్ని ఇవమ్మా
ఆవాల పిండి అక్కడ చూపి. ఇది ఎంత తీసుకున్నామా? ఇది 1/2 కిలో ఉంటది కదరా, అలా సగం 1/2 కిలో సగం అంటే 50 కాయకు 1/2 కిలో వేయాలి. ఇది 25 కాయ కదా, అందులో సగం 25 కాయకి అందులో సగం. అంటే ఇప్పుడు మన మీకు లెక్క తెలియాలంటే 150 గ్రాములు వేసుకోండి, 150 గ్రామ్స్ అంతే. మీకు ఇవి ఆవాలు, జీలకర్ర పొడి తీసుకున్నామా? జీలకర్ర కూడా అంతే. పిండి ఎంత తీసుకున్నాం? 150 గ్రాములు, 150 గ్రామ్స్. ఇవి కూడా మంచిగా వేయించుకొని పొడి చేసుకుంది. ఇవి కూడా ఇట్లా పొడి చేసుకోవాలి, ఇట్లా మంచిగా. ఇట్లా రెడీమేడ్ అస్సలు వేయొద్దు ఇలా, ఎందుకంటే పచ్చడి బాగుండదంట. మంచిగా వాసన వస్తుంది, గుమ గుమ ఉంటది పచ్చడి. ఈ రెడీమేడ్ అయితే ఏమవుతుంది కదా, అంత మందమే ఉంటాయి, అంత రుచి ఉంటాయి. ఇక ఇది మెంతి పొడి, మెంతి పిండి 50 గ్రాములు. ఇది కూడా వేయించి పొడి కొట్టుకున్నది మంచిగా. అంటే మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కదా, అందు గురించి అనేసి మెంతులు తక్కువ, అంతే కదమ్మా. అంతే. ఇదేంది? అల్లం వెల్లుల్లి పేస్టా? నీరజ 1/2 కిలో అల్లం ఎల్లిగడ్డ, అల్లం 1/2 కిలో ఎల్లిగడ్డ, 2 కలిపి కిలో అయినాయా? అవును, కిలో అయితే ఇది అంతా మనం నీట్ గా చేసి అన్ని చేస్తే తరుగు కొంచెం పోతుందా? 1/2 కిలో తరుగు, 1/2 కిలో పోతుందా? 3/4 అవుతుందా? దాది లెక్క అంతే. అర్థమైందా అండి మీకు? అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు 1 కిలో అల్లం ఎల్లిగడ్డ మనం మొత్తం 25 కాయలకు మనం వేసుకోవాలా. అయితే మనం 1 కిలో అంటే 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ ఎల్లిగడ్డ కదా, అదంతా మనం క్లీనింగ్ చేసే వరకు దాంట్లో 1/2 కేజీ తరుగు పోతుంది. ఇప్పుడు మనకి ఎంత ఉంటది? అది 1/2 కేజీ ఉంటది. అది కరెక్ట్ కొలత అని చెప్తుంది అమ్మ. మీరు కూడా అట్లనే వేయండి. అది ఆఫ్ ఇది ఆఫ్ తీసుకున్నారంటే మీకు మొత్తం తరుగు పోను కరెక్ట్ క్వాంటిటీ అని వచ్చేస్తుంది మీకు, అంతే కదా. దీంట్లోకేనా? ఇవన్నీ అన్ని మసాలాలు పట్టించినాక ఈ తర్వాత పైనుండి వేయాలి పచ్చి వెల్లిపాయలండి. అందులో వేసుకోవాలి, పచ్చి వేసుకుంటే మంచిగా నాని. ఉప్పు అమ్మా, ఉప్పు ఇది కిలో కదా, కిలో. మనం ఇలా ఎంత వేస్తాం? కిలోన్నర ఉప్పు పడుతుందా? కిలోన్నర. అయితే ఇది 1 కిలో ఉంది, 1/2 కిలో మనం అల్లం ఎల్లిగడ్డలు వేసి రుబ్బినాం. అయితే ఇది పచ్చడి ఉప్పు అండి. ఇది పచ్చడిలలో వేసే ఉప్పు, అది అలాగ వస్తుంది. రాళ్ళు ఉప్పునే ఇట్లా గ్రైండింగ్ చేసి వస్తుంది. ఇది మనం ఇప్పుడు మామూలుగా ఇంట్లో వాడే ఉప్పు వేయొద్దు దీంట్లో పచ్చడిలల్లో. ఇది వేరే పచ్చడి ఉప్పు, అంటే మీకు అన్ని షాపులలో దొరుకుతుంది. ఇది అది మాత్రమే ఇంట్లో వేయాలి. మనం ఆ పచ్చడి అట్లయితేనే పచ్చడి మనకు నిల్వ ఉంటది. ఇప్పుడు మనం అది కాదు, ఇంట్లో వేసుకునే ఉప్పు మనం వేయం కదా ఇంట్లో. పచ్చడికి వేసేది ఇది ఇట్లా వస్తుంది. ఆ చైతన్య చూపియమ్మా కొంచెం, అది ఎట్లా వాళ్ళకు కూడా దగ్గర నుంచి చూపి. అట్లా దొడ్డుగా ఉంటది కొంచెం, ఇట్లా ఇట్లా. ఇది వేస్తే పచ్చడి రుచి అట్లా. ఇదే ఉప్పు వేయాలా. ఈ నూనె మేము పల్లి నూనె తీసుకున్నాం, ఎందుకంటే పచ్చడిలలో ఎప్పుడు మా అమ్మ పల్లి నూనెనే వేస్తుంది. మీరు కూడా అదే నూనె వేసుకోండి, బాగుంటది. ఇప్పుడు ఎంత క్వాంటిటీ అంటే 1 కిలోన్నర అమ్మ నువ్వు తీసుకుంది నూనె. ఇలా 1.5 కేజీ వేసింది అమ్మ. ఇప్పుడు 1.5 కేజీలా మొత్తం పోపు వేసి ఇట్లా పెట్టింది. ఇది చల్లగా కావాలనేసి ఫస్టే పోపు చేసుకొని పెట్టింది. ఇప్పుడు 2 గంటలు అయింది అయితే చేసి. మొత్తం మనకి ఇగో ఇట్లుండాలా, చల్లగా అయిపోవాలి మొత్తం. బ్లాక్ అయిపోతుంది అంటే పచ్చడి అంతా. అందు గురించి అని ఫస్ట్ పోపు వేసుకొని పెట్టింది. ఎందుకంటే మీకు చూపించలేకపోయినా అది వీడియో కూడా లెంత్ అయిపోతుంది మళ్ళీ. అట్లా అని మేము చూపించలేదు. పోపు అందరు తెలుసు కదండి, అందు గురించి అని చూపించలేదు. జీలకర్ర ఆవాలు అంతే, పోపులో ఇంకేం వేయలేదు. కొంచెం వేస్తారా అట్లా? సరే, ఎవరు వేయరు కానీ కొంచెం అట్లా వేయాలా. ఇవి వేసుకోవాలి. ఇవా 5 జీడీలా? ఎందుకు శాస్త్రానికి వేసుకుంటారు? అవునా? నేను కట్టలో మనం వేసుకుంటాం. ఇప్పుడు ఇవి 5 జీడీలు వేసుకోవాలంటాం. ఇంకా ఫస్ట్ మీకు మేము అన్ని కొలతలు మీకు గుర్తున్నాయి కదండి, నేను చెప్పినాను కదా. ఇది 3/4 కేజీ కారము, 3/4. ఇప్పుడు ఉప్పు వేస్తున్నామా? కారము ఉప్పు ఫస్ట్ వేసుకోవాలా. మొత్తం వేసేసి ఇక ఆవపిండి వేయించి పొడి కట్టుకున్న పిండి 150 గ్రాములు. కొలతలు మీరు కరెక్ట్ గా మీరు
చూసుకోండి. చూసుకొని కరెక్ట్ ఎంత మేము కొలత వేస్తున్నామో మీరు కూడా అంతనే వేసుకోండి. ఇది 150 గ్రాములు జీలకర్ర పొడి, ఇది కూడా 150 గ్రాములు. ఇది మెంతి పిండి, ఇది 50 గ్రాములు అండి మెంతి పిండి. మంచి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటే చెయ్యి కారం కారం అవుతుంది కదమ్మా. నూనె పోస్తే మంచిగా కలుసుకుంటుంది కదా. కాదు, ఈ ముక్కలన్నీ మసాలాలు పట్టినాక మనం ఇప్పుడు నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక మళ్ళీ ఫస్ట్ ముక్కలకు అంతా మసాలా పట్టాలి. కలపాలమ్మ నేను? కలపద్దు, నేనే కలుపుతా. ఎందుకు? ఒక్కలే కలపాలనా? కలపాలి. విన్నరా అండి? ఒక్కలే కలపాలి. రెండు చేతులతో పచ్చడి కలపొద్దు. కొందరు నూనె తక్కువ పోసుకుంటారు, ఇష్టం. కానీ మనం మంచిగా మసాలాలు వేసుకుంటే నూనె ఎక్కుంటేనే బాగుంటది. దాని మసాలా తగ్గట్టు ఈ నూనె పోసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మంచి బాగా వస్తుంది ఊరినాక. ఎందుకంటే అల్లం దాని ఎక్కువ మసాలాలు వేసుకుంటాం. అది మంచి పేస్ట్ కదా, ఇది మంచిగా ఉంటది అన్నట్టు. ఒట్టిదే పచ్చడి ఏంటి ఏం బాగుంటది. ఊరినాక మంచిగా అవుతుంది, దాన్ని ఊట వెళ్తది కదా. మసాలాకు తగ్గట్టు మనం నూనె, అందుకే పోసుకునేటోళ్ళు కేజీ పోసుకుంటారు. అంటే కేజీన్నర పోసుకుంటే జర మంచిగా ఉంటది. ఇట్లా కలవాలి. ఎన్ని రోజులు పెడతారమ్మా ఇది ఇప్పుడు ఇట్లా కలిపి? 3 రోజులు. 3 రోజులు. అందులో ఎందుకు కలిపినావు? అందులో ఎందుకు వేస్తున్నావే? ఇప్పుడు లేచినాగానే 3 రోజులు ఎవరికి నూనె అంతా ఇది మీకు తెప్పున వెళ్తుంది, ఇట్లా మంచిగా నూనె వెళ్తుంది. ఈ వెళ్ళినప్పుడు మనం ఏం చేసుకుంటాం, పొద్దున 3వ రోజు నాడు తీయాలి. కొంచెం ఎర్ర నీళ్లు పచ్చ నీళ్ళు దిష్టి తీసుకొని ఇంత బొట్టు పెట్టి అగరబత్తి తీసుకొని జాడీలు వేసుకోవాలి. అంతేనా? జాడీలు పెట్టుకుని పైన పెట్టుకోవాలి. అట్టుకో ఎక్కువ అట్టు ముట్టి ఏది పడద్దు. పక్కకు పెట్టుకొని ఇక తలస్నానం చేసినాడు శుక్రవారం శనివారం గాని ఇదంతా తీసుకోవాలి, జాడీలు పెట్టుకోవాలి. రోజు తినేసేయాలి. దీని అసలు ముట్టుకోవద్దు. అది అట్లయితేనే మంచిగా సంవత్సరం అంతా ఎర్రగా ముద్దుగా ఉంటది. లేకపోతే తప్పు ఖరాబ్ అయిపోతుంది. పచ్చళ్ళు అంటే ఓకేనే కాదు, లక్ష్మీదేవి. సరే అలా దీన్ని ఎంత కాపాడుకుంటే మనల్ని అంతా రుచి ఇస్తుంది. అన్ని వినండి, నోట్ చేసుకోండి. ఇట్లా చేసుకుంటేనే ఇది పచ్చడి అంటారు. ఏదో కలుపుకున్నావా తిన్నావా పెట్టుకున్నావా అన్నట్టు కాదు. అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ఫస్ట్ అలా కలిపితే అయిపోతున్నాయి కదా. కలుసుకోదంట, ఇంట్లో మంచి కలుస్తుందని లేచిందంట. పట్టినా లేదా కనబడుతుంది కదా పచ్చి ఎట్లా పట్టింది మంచి. మళ్ళీ అన్నం కూడా కలుపుకోవచ్చు కదా. ఇప్పుడు అందరికి ఒక్కొక్క ముద్ద పెట్టాలంటే ఇలా అన్నం కలపాలి. పైన ఇట్లా వేసేసేయాలా? పచ్చి ఎల్లిపాయలు వేయాలి పైన. ఎప్పుడు వేస్తుంది? లాస్ట్ కి వేయాలి. ఇవి లాస్ట్ కి వేయాలి. ఎందుకు వేస్తారా ఇప్పుడు లాస్ట్ గా? ఇవి నానినాక ఇవి మంచిగా రుచి అవుతాయి, తింటుంటే మంచిగా ఉంటాయి. ఈ రుచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి బాగా అవి. తర్వాత ఇవి నూనెలు అన్ని మగ్గుతాయా? పొద్దున అంతా 3వ రోజు కలుపుతాం కదా.
ఇప్పుడు మనం బట్ట కట్టుకోవాలి. కట్టాలా? కట్టు. నీ చేయంత పచ్చగా ఉంది కదా, నూనె ఉంది. ఇట్లా ఎలా ఇట్లా నీట్ కట్టుకోవాలి. ఏదో ఇది పడకుండా చేయకుండా మంచి ఇట్లా మంచి నీట్ గా కట్టుకోవాలి. ఇట్లా చాలా కూడా ఇవ్వదు. చాలు. ఇట్లా మంచిగా బట్ట ఇట్లా మంచి కట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది 3 రోజుల తర్వాత నేను వీడియోలో ఇది చూపిస్తాను. నేను మంచి పచ్చడి అంతా ఊరినాక అప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తా ఈ పచ్చడి ఎట్లా అయ్యింది అనేది. ఇప్పుడు ఇది ఏం చేస్తావమ్మా? అందరం దీని గురించే ఇప్పుడు వెయిటింగ్, దీని గురించే. ఇప్పుడు ఇది ముద్దలు మనిషికి ముద్ద పెడతారా? సూపర్ టేస్టీ అన్నం రెడీ అయిపోతుంది, పచ్చడి అన్నం. దీని గురించి అప్పుడు మేము వెయిట్ చేస్తున్నాము. రాండి దాంజలి అందరు లైన్. హారతి నీకు అట్లనే అంతేనా? గిన్నె తెచ్చుకుంటావు కదా. రాహుల్ కొంచెం తెలంగాణ చెప్పమంట. ఎంత సూపర్ ఉందో. అందులో ఎట్లుంది? కాదే ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం ఇది 3 రోజులు పక్కన పెట్టుకోవాలా. అవును. ఈ తడి మాత్రం ఎక్కడ మనకు తలగొద్దు. తడి తగిలింది అనుకో ఖరాబ్ అయిపోతుంది పచ్చడి. అందుకే మనం కలుపుకొని తీసుకున్నప్పుడు కూడా తడి లేకుండా చెంచా నీట్ గా పెట్టుకొని నీట్ గా తీసుకోవాలి. చిన్న జాడి చేసుకోవాలి. అంతే. వారానికి ఒకసారి కొంచెం తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా ఉంటదిరా, మంచిగా ఉంటది. ఒక 1 ఇయర్ మనకు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతే. స్టోర్ మాత్రం జాగ్రత్త చేసుకోవాలి. పెట్టిన 3 డేస్ అయినాక ఈ పచ్చడి మేము జాడీలోకి ఎత్తేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఈ పచ్చడి ఎట్లా అయింది అనేది, ఆయిల్ ఎట్లా వచ్చింది మీకు అంతా నేను అప్పుడు మళ్ళీ చూపిస్తాను 3 డేస్ అయినాక. బాయ్ నీరజా. ఇప్పుడు 3 రోజులు అయిందిరా, ఇవాళ తీస్తున్నాం. చూడండి, ఇగో దేవుని కానే పెట్టిన ఈ 3 రోజులు. అదే ఇట్లా నూనె ఊరుతుంది 3 రోజులకు. ఇట్లా చూపిస్తాను, ఇట్లా కనబడుతుందా నూనె? ఇట్లా అంతా తేలి మంచిగా నానిపోతుంది అన్నట్టు 3 రోజులు. తర్వాత మనం జాడీలు పెట్టుకోవాలి. కలుపుతున్నా చూడండి, ఇట్లా కింది నుండి మంచిగా కలపాలి. ఎట్లా నానిందా లేదా 3 రోజులకు ఇట్లా నానుతుంది అన్నట్టు. గోమూలు అంతా నానేస్తుంది. నాన్నాక మనం జాడీలో పెట్టుకుంటాం కదా. ఇట్లా జాడీ వేసుకోవాలి మనం. ఈ జాడికి కొంచెం తక్కువనే పెట్టాలి. ఇట్లా నూనె అంతా మీదికి పెడుతుంది. జాడీలో పెడితే ఇంత కొంచెం గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ ఉంటే ఈ మీదికి అంతా నూనె వెళ్తుంది, నూనె నిండుగా వెళ్తుంది. మనం కలుపుకున్నప్పుడు తీసుకొని చిన్న చిన్న జాడీలో తీసుకొని పెట్టుకోవాలి. కనుక బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోలతోనే మేము మీ ముందుకు వస్తాము.